ఓకే. ఓటం. ఓం శివశక్త్యా యుక్తో ఓం శివశక్త్యా యుక్తో యది భవతి శక్తః ప్రభవితుం యది భవతి శక్తః ప్రభవితుం న చేదేవం దేవో న చేదేవం దేవో న ఖలు కుశలః స్పందితుమపి న ఖలు కుశలః స్పందితుమపి అతస్త్వామారాధ్యాం అతస్త్వామారాధ్యాం హరిహర విరించాదిభిరపి హరిహర విరించాదిభిరపి ప్రణంతుం స్తోతుం వా ప్రణంతుం స్తోతుం వా కథమకృత పుణ్యః ప్రభవతి కథమకృతపుణ్యః ప్రభవతి. సర్వవిద్ సర్వవేదాంత సిద్ధాంత గోచరం సర్వవేదాంతసిద్ధాంతగోచరం తమగోచరం తమగోచరం గోవిందం పరమానందం గోవిందం పరమానందం సద్గురుం ప్రణతోస్మ్యహం. సద్గురుం ప్రణతోస్మ్యహం. జగద్గురు శంకరాచార్యుల వారి పాద పద్మాలకు నమస్కరించి వస్తు స్వరూపం స్ఫుట బోధ చతుష్ట ఏదైనా సరే నువ్వు స్పష్టంగా చూసి తెలుసుకోవాలి అని నిన్న చెప్పుకున్నాం. విద్య కామకర్మాలు అనేటువంటి పాశబంధాల నుంచి విడుదల కావాలి అని అంటే ఎవరికి వారు సాధన చేసుకోవాలి, ఇవంత శాస్త్రాన్ని వినడం ద్వారా వచ్చేటువంటిది కాదు అనేటువంటి విషయాల్ని మనం నిన్న చెప్పుకున్నాం. అలా చెప్తూ చెప్తూ ఏం చెప్తున్నా అంటే మోక్షం ఎలా వస్తుంది అనే దాని గురించి చెబుతూ నయోగేన న సాంఖ్యేన న యోగేన సాంఖ్యేన కర్మణానో న విద్యయా కర్మణా నో న విద్యయా బ్రహ్మాత్మైకత్వబోధేన బ్రహ్మాత్యైకత్వబోధేన మోక్షః సిద్ధ్యతి నాన్యథా. మోక్షః సిద్ధ్యతి నాన్యథ. నహ అంటే మనకు మోక్షః మోక్షము సిద్ధిస్తుంది, మనకు కూడా మోక్షం కలుగుతుంది. మనకు కూడా మోక్షం కలుగుతుంది అంటే అర్థం ఏంటి? అందరికీ మోక్షం కలుగుతుంది అని అర్థం. మనకు కూడా మోక్షం కలుగుతుంది అంటే అర్థం ఏంటంటే అందరికీ మోక్షం కలుగుతుంది అని అర్థం. అందరికీ మోక్షం కలగడం, అందరూ మోక్షానికి అర్హులేనా అని అంటే అందరూ అర్హులే. దీంట్లో ఏ మాత్రం సందేహం లేదు, ఏమి ఇబ్బంది లేదు. అయితే ఎలా వస్తుంది ఆ మోక్షం అనే చెప్తున్నారు. మొదటిది నా యోగేనా, యోగం ద్వారా కాదు. ఇక్కడ యోగం అంటే పతంజలి మహర్షి చెప్పినటువంటి యోగం. యమ నియమ ఆసన ప్రాణాయామ ప్రత్యాహార ధ్యాన ధారణ సమాధులని అష్టాంగ యోగాలు చెప్పాడు కదా, ఆ యోగం ఇక్కడ చెప్తున్నాడు. నా యోగేనా అంటే యోగం ద్వారా కాదు అంటే అర్థం ఏమిటంటే నువ్వు ప్రాణాయామం చేసావు, ధ్యానం చేసావు, లేదా ఆసనాలు నేర్చుకున్నావు, ఇవన్నీ చేసావు, మోక్షం వస్తుందంటే రాదు. ఏమొస్తుంది అంటే శారీరకమైన పటుత్వం వస్తుంది. దీంట్లో ఏముంటదని పారేయటానికి తప్ప బూజు కూడా వస్తుంది. శ్రీనివాసరావు గారు మ్యూట్ చేయండి మీరు. కాబట్టి నా యోగేనా, యోగం ద్వారా ఏం కలుగుతుంది అంటే శారీరకమైనటువంటి స్వస్థత లభిస్తుంది. శరీరం ఆరోగ్యంగా ఉంటే కదా మనం ఏమైనా కార్యక్రమాలు చేయగలుగుతాం. అందువల్ల మొదట శారీరకమైనటువంటి స్వస్థత కోరుకోవాలి. ఇప్పుడు ఈ విషయంలో మనం శంకరాచార్యులు దీన్ని నిందించారని చెప్పి అనకూడదు, గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఇది. యోగాన్ని ఖండించారండి, సాంఖ్యాన్ని ఖండించారండి,
శంకరాచార్యుల వారు అది వద్దన్నారండి, ఇది వద్దన్నారండి. ఆయన వద్దని చెప్పలేదు, దానివల్ల రాదు అని చెప్పారు. ఇది గుర్తుపెట్టుకోవాల్సింది మనకు తార్కికమైనటువంటి ఆలోచన లేకపోతే వేదాంతం గందరగోళంగా ఉంటుంది. అసలు వేదాంతం అంత సులభమైనటువంటి విషయం ఇంకొకటి లేదు, దానంత కష్టమైనటువంటి విషయం కూడా ఇంకొకటి లేదు. మనకు ఎప్పుడైతే లాజికల్ థింకింగ్ ఉంటుందో, తార్కికమైనటువంటి వివేచన ఉంటుందో, అప్పుడు వేదాంతం సులభంగా అర్థమైపోతుంది. మనం లాజికల్ గా ఆలోచన చేయనప్పుడు ఏమవుతుందంటే ఇది పెద్ద గందరగోళంగా ఉంటుంది. అందుకని నా యోగేనా అన్నాడు అనేసి ఈ రోజు నుంచి మనం జిమ్కి పోవడం మానేయడం, లేదంటే యోగాసనాలు వేస్తుంటే మానేయడం, అష్టాంగ యోగాల్లో ధ్యానం కూడా చెప్పాడు కాబట్టి ధ్యానం ఏమైనా చేస్తుంటే మానేయడం, ఇవన్నీ చేయకూడదు. దాని అర్థం అది కాదు. దానివల్ల మోక్షం రాదు అన్నాడు కానీ దానివల్ల ప్రయోజనం లేదు అని చెప్పలేదు. ఇది గుర్తుపెట్టుకోవాలి. అంటే వ్యాఖ్యానం చేసేటువంటి వాళ్ళు ఏం చేస్తారంటే అవతల వాళ్ళని ఖండించడం కోసం ఈ యోగా సెంటర్లు ఇవన్నీ వేస్ట్ అండి అని అంటారు. దీనివల్ల ఏం ప్రయోజనం లేదండి. ఏం ప్రయోజనం లేదని కాదు, మోక్షం రాదు అని చెప్పడం అంతే. అందరికీ మోక్షం పరం ప్రయోజనం అని అందరూ భావించడం లేదు. ఇప్పుడు రోగంతో ఉండేవాడు అప్పటికప్పుడు ఏం కావాలని కోరుకుంటాడు? స్వస్థత కావాలని కోరుకుంటాడు. దానికి వైద్యం దగ్గరికి వెళ్తాడు, ఏదో ఒక ఔషధాన్ని సేవిస్తాడు, స్వస్థతను పొందుతాడు. ఇంతవరకే దాని ప్రయోజనం. దాన్ని మనం ఆలోచన చేయాల. దాని ప్రయోజనం ఎంతవరకు ఉందో అంతవరకే ఆలోచన చేయాలి కానీ మనం ఇంకేదో ప్రయోజనం కోసం దాన్ని ముడిపెట్టకూడదు. ఇది అర్థమైందంటే శంకరాచార్యులు అర్థం అవుతారు. ఇది అర్థం కాకపోతే శంకరాచార్యులు అర్థం కారు. మనకేమనిపిస్తుంది, ఏమండి ఆయన అంత జ్ఞానిగా ఉండి వాళ్ళతో ఎందుకు వాదన చేశాడు, వీళ్ళతో ఎందుకు వాదన చేశాడు, వాదనలు ఎందుకు పెట్టుకోవాలి, ఆ మతాన్ని ఎందుకు ఖండించాలి, ఈ మతాన్ని ఎందుకు ఖండించాలి అనేటువంటి ఆలోచన వస్తుంది. మనకు శంకరాచార్యులు సక్రమంగా అర్థం కావాలి అంటే మొదట మన హృదయాన్ని మనం విశాలం చేసుకోవాలి. ఆయన చెప్పినటువంటి మాటను మనం సక్రమంగా వినే ప్రయత్నం చేయాలి. నా యోగేన మోక్ష సిద్ధ్యతి, యోగము వల్ల మోక్షము సిద్ధించదు. అంతేగాని యోగం అక్కర్లేదని ఆయన చెప్పలేదు. ఇది గుర్తుపెట్టుకోవాలి. ఫస్ట్ పాయింట్. యోగంలో ఏముంటది? యమ, నియమ, ఆసన, ప్రాణాయామ, ప్రత్యాహార, ధ్యాన, ధారణ, సమాధి అనేటువంటి అష్టాంగాలు ఉంటాయి. ఇందులో యమ నియమాలు ఇవన్నీ మనం ముందే చెప్పుకున్నాం. ఇంద్రియ నిగ్రహం, ఆంతరింద్రియ నిగ్రహం, ఇవన్నీ. సరే, నిగ్రహం కలిగినంత మాత్రాన మోక్షం కలుగుతుందంటే కలగదు. మోక్షం కలగడానికి దానికి బ్రహ్మాత్మైకత్వ బోధేన అన్నాడు. బ్రహ్మ ఆత్మ ఈ రెండు వేరువేరు కాదు అనే ఏకత్వాన్ని, ఇక్కడ ఆత్మ అనే శబ్దానికి జీవాత్మ అని అర్థం, పరమాత్మ అని కాదు. ఎందుకంటే బ్రహ్మ అని అన్నాడు కాబట్టి అది పరబ్రహ్మం. ఆత్మ అంటే ఇక్కడ జీవుడు అని అర్థం. కాబట్టి ఆత్మ అంటే ఒక్కో చోట మనసు అనే అర్థం కూడా వస్తుంది, ఒక్కో చోట జీవుడు అనే అర్థం వస్తుంది. ఆ ప్రకరణాన్ని బట్టి అర్థం తీసుకోవాలి. అందుకే చాలా సార్లు టెక్స్టులు చదివేటప్పుడు గురువు లేకుండా చదివితే దాని విపరీత వ్యాఖ్యానాలు వచ్చేస్తాయి. అందుకని ఆ ప్రకరణం, ఆ ఎక్కడ ఏం చెప్తున్నారు, దానికి ముందేం చెప్పారు, వెనకేం చెప్పారు అనేది చదవకుండా దానికి మనం విపరీతమైనటువంటి వ్యాఖ్యానాలు చేయకూడదు. ఇది గుర్తుపెట్టుకోవాలి. అన్నిటికంటే ముఖ్యమైనటువంటిది ఏంటంటే మనకంటే శంకరాచార్యుల వారికి చాలా తెలుసు, మనకేం తెలియదు అనేది మనం గుర్తుపెట్టుకున్నామంటే మనకు ఈ వాదాలేవి తలెత్తవు. కాబట్టి నా యోగేన, యమము, నియమం, ఆసనం, ప్రాణాయామం, ప్రత్యాహారం, ధ్యానం, ధారణ, సమాధి, ఇవి ఉన్నాయి కదా. ఈ అష్టాంగ యోగాల్లో ఈ 4 జతల్లో ఒకటి బాహ్యానికి సంబంధించింది, ఇంకొకటి అంతరంగానికి సంబంధించింది. యమము, నియమము, ఈ రెండింటిలో ఒకటి అంతరింద్రియ నిగ్రహం, ఒకటి బాహ్యేంద్రియ నిగ్రహం. ఆ తర్వాత ఆసనం, ప్రాణాయామంలో ఆసనం శరీరానికి సంబంధించింది, ప్రాణాయామం లోపలకు సంబంధించింది, శరీరం లోపలకు సంబంధించింది, ఇది బయటకు సంబంధించింది. తర్వాత ప్రత్యాహారం, ధ్యానం లోపలికి సంబంధించింది,
ప్రత్యాహారం ఏం చేయాలి? ప్రత్యాహారం అంటే ఏమిటి? మనం దేని ధ్యేయ వస్తువు మీద అయితే మనసు పెట్టామో ఆ మనసు దాని మీద లేకుండా వెళ్ళిపోతూ ఉంటుంది. ఎక్కడికి పోతుంది? బాహ్య వస్తువుల మీదకి పోతుంది. ఆ బాహ్య వస్తువుల మీదకి పోయినటువంటి మనసును తిరిగి తెస్తాం. అంటే ప్రత్యాహారం వెలుపల జరుగుతూ ఉన్నటువంటి వ్యాపారం. అది అంతఃకరణ వ్యాపారమే అయినప్పటికీ వెలుపలి వస్తువుతో ఉన్నటువంటి సాంగత్యం వల్ల జరిగేటువంటిది కాబట్టి దాన్ని మళ్ళీ లోపలికి తెస్తాం. ఇక ధారణ, సమాధి అనేటువంటి వాటిలో ధారణ అంటే ఏమిటి? నిలబెట్టుకోవడం. ధారణ అంటే మనసులో దాన్ని నిలబెడతాం. ఆ నిలబెట్టినటువంటి దాన్ని పోకుండా సమాధిలో అట్లాగే ఉంచుతాం. దేన్ని నిలబెడతాం అంటే మనం బాహ్యంలో నేర్చుకున్నటువంటి విషయాన్ని ధారణలోకి చేస్తాం. అంటే భగవంతుడు, అచ్యుతుడు, అనంతుడు, అవ్యయుడు, అప్రమేయుడు, ఇవన్నీ బాహ్యంలో మనం నేర్చుకున్నటువంటివి. సమాధిలో ఏం చేస్తాం? అవ్యయుడు అంటే ఇంకేమీ లేదు, అప్రమేయుడు అంటే ఏ ప్రమాణం ద్వారా తెలియబడ్డు కాబట్టి ఇంక వదిలేస్తాం. కాబట్టి సమాధిలోకి వచ్చేటప్పటికి బాహ్యంలో మనం తెలుసుకున్నటువంటి అంటే ధారణలో ఉన్నటువంటి దాన్నంతా పూర్తిగా విస్మరించి మనం భగవంతునిలో లీనం కావడం సమాధి అవుతుంది. భగవంతునిలో లీనంగా ఆయన అయితే సమాధి అవుతుంది. ఇది అద్భుతం కాదని చెప్పలేదు. అయితే ఈ సమాధి మోక్షం అవుతుందా? కాదు. సమాధిలో నుంచి బయట రాగానే మళ్ళీ సాధారణమైనటువంటి ప్రపంచంలోకి రాగానే మళ్ళీ అజ్ఞానం ప్రవేశిస్తుంది, మళ్ళీ దుఃఖం ప్రవేశిస్తుంది. కాబట్టి యోగం వల్ల మోక్షం సిద్ధించదు. మోక్షం సిద్ధించింది అని అంటే అర్థం ఏంటంటే నిరంతరం ఆనందంతో ఉంటాడు. ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. ఈ ఆనందము దుఃఖము ఒకదాని తర్వాత ఒకటి వస్తా ఉంది అంటే అది మోక్షం కాదు అనేది మనం గుర్తుపెట్టుకోవాలి. తర్వాత నా యోగేన, కాబట్టి యోగం ద్వారా మోక్షం సిద్ధించదు, సమాధి సిద్ధిస్తుంది. ఇది గుర్తుపెట్టుకోండి. శరీరం ఆరోగ్యంగా ఉంటుంది, మనసు ఏకాగ్రం అవుతుంది. ఏదైనా ఒక విషయం మీద మనసు నిలిపినామంటే అది అక్కడే ఉంటుంది. ఏ విధమైనటువంటి లోటుపాట్లు లేకుండా ఆనందంగా గడపడానికి యోగం సిద్ధిస్తుంది. శారీరకమైనటువంటి స్వస్థత, మానసికమైనటువంటి స్వస్థత, ఈ రెండు యోగం ద్వారా సిద్ధిస్తాయి. ఈ రెండు మోక్షం కాదు. తర్వాత నా సాంఖ్యేన, సాంఖ్యం ద్వారా, సాంఖ్యం అంటే ప్రకృతి పురుషుల యొక్క వివేచన. సాంఖ్యం అంటే ప్రకృతి పురుషుడు. ప్రకృతి ఎట్ట ఏర్పడింది, పురుషుడు ఎట్ట ఏర్పడ్డాడు అంటే మనకు స్పష్టంగా కంటి ముందర కనిపించేటివి రెండు. ఒకటి నేనున్నాను, నా చుట్టూ ప్రపంచం ఉంది. ఇవి మనకు స్పష్టంగా కనిపిస్తూ ఉంది. వేదాంతంలోకి వెళ్తే ఏం చెప్తాయంటే ఈ ప్రపంచము మిథ్య, నువ్వు కూడా మిథ్య అని చెప్తుంది. సరే, అంత దూరం ఇప్పుడే వద్దులేండి, తర్వాత వస్తుంది కాబట్టి మనం చెప్పుకున్నాం. ఇప్పుడు ఈ రెండు కనిపిస్తూ ఉన్నాయి. ఈ కనిపిస్తూ ఉన్నటువంటి దాన్ని మనం శాశ్వతం అని అనుకుంటాం, సత్యం అని అనుకుంటాం. ఈ ప్రపంచం అంతా సత్యమని అనుకుంటాం, శరీరం కూడా సత్యమని అనుకుంటాం. మనం ఈరోజు ఒక పని చేస్తూ ఉన్నామంటే 100 ఏళ్ళు బతుకుతామనో 150 ఏళ్ళు బతుకుతామనో, మన తర్వాత మన పిల్లోళ్ళు ఉంటారు, వాళ్ళు అనుభవిస్తారు అని ఆ పని చేస్తూ ఉంటాం. ఆ కారణం చేత ఏమవుతుంది అంటే మనం ప్రశాంతంగా ఉండాల్సినటువంటి వయసులో కూడా ప్రశాంతంగా ఉండం. అప్పుడు కూడా ఏదో ఒకటి చేస్తూ ఉంటాం. దేనికోసం? మన బిడ్డల కోసమనో మన కోసమనో చేస్తూనే ఉంటాం నిరంతరం. అందుకని ఏం చెప్తుంది సాంఖ్య శాస్త్రం అంటే ప్రకృతిని గురించి తెలుసుకో. అది నీకంటే ముందు నుంచి ఉంది, నీ తర్వాత కూడా ఉంటుంది అని అంటే అది కూడా శాశ్వతం అని కాదు దాని అర్థం. అది కూడా మార్పుకు లోనవుతూ ఉంటుంది, అది కూడా నశిస్తుంది. కాకపోతే అది దాని పుట్టుకను నువ్వు చూడలేదు కాబట్టి దాని నాశనాన్ని కూడా నువ్వు చూడలేవు. కానీ దాని పరిణామాన్ని మాత్రం నువ్వు గమనించవచ్చు. ఇది గుర్తుపెట్టుకోవచ్చు. పరిణామాన్ని గమనించవచ్చు అంటే అర్థం ఏమిటంటే ఏ వస్తువు అయితే పరిణామానికి లోనవుతుందో అది నశించిపోతుంది అని అర్థం. పరిణామానికి ప్రకృతి మాత్రమే లోను కాదు, మనిషి కూడా లోనవుతాడు. బాల్యం, యవ్వనం, వార్ధక్యం, ఇట్లా దశలు మారుతూ వస్తాయి. ఎప్పుడైతే దశలు మారుతూ ఉన్నాయో అప్పుడేమనుకుంటాడు, మనకు వయసు పెరుగుతూ ఉంది, శరీరం పెరుగుతూ ఉంది, మనం వృద్ధి చెందుతూ ఉన్నాము అని అనుకుంటాడు.
కానీ ఇన్ అదర్ ఎండ్ అవతల వైపు ఏం జరుగుతూ ఉంది అంటే మనకు ఆయుష్ క్షీణించిపోతా ఉంది అనేది మనం గుర్తుపెట్టుకోవాలి. వయసు పెరిగింది అంటే అర్థం ఏంటంటే ఆయుష్ క్షీణించింది అంటే 100 ఏళ్ళు మనకు ఆయుష్ ఉంది అని అనుకుంటే ఇప్పుడు 50 ఏళ్ళు గడిచాయి అని అనుకుంటే ఇంకా 50 ఏళ్ళు మాత్రమే మిగిలి ఉంటాయి. 51వ పుట్టినరోజు జరుపుకున్నాము అని అంటే ఇంకా 49 ఏళ్లే బ్రతుకుతామని అర్థం. 52 జరిపితే ఇంక 48 ఏళ్లే జరుగుతుంది. అంటే ఇక్కడ నెంబర్ పెరుగుతూ ఉంటుంది, అక్కడ నెంబర్ తగ్గుతూ ఉంటుంది. వయసు పెరుగుతూ ఉంటుంది, ఆయుష్ తగ్గుతూ ఉంటుంది. అంటే ఏమర్థం? వయసు పెరిగే కొద్దీ శరీరం పరిణామానికి లోనవుతుంది. ఈ పరిణామానికి లోనైనటువంటి శరీరం ఏమవుతుంది? నశించిపోతూ ఉంది. కాబట్టి చిన్న పిల్లవాడికి కాంప్లాన్ పెడితేనో, బూస్ట్ పెడితేనో, ఆర్లిక్స్ పెడితేనో వాడు కొంచెం దృఢంగా పుష్టిగా తయారవుతాడు. దాన్నే 80 ఏళ్ల వాళ్ళకి పెడితే వాళ్ళకి ఎందుకు కండలు పెరగడం లేదు, వాళ్ళు ఎందుకు పెరగడం లేదు, వాళ్ళు ఎందుకు దృఢంగా తయారు కావడం లేదు? అప్పుడు ఏం చేసినా ఇంకంతే. అంటే శరీరం క్షీణించదలుచుకున్నది అని అంటే ఇంకా మనం దాన్ని ఉద్ధరించేది ఏమీ లేదు. మనకు మెడికల్ సైన్స్ కూడా అదే చెప్తుంది. ఏం చెప్తుందంటే ఈ బాడీ సపోర్ట్ చేయడం లేదండి మెడిసిన్ కి అని చెప్పి అంటారు. ఆ మాట వచ్చింది అంటే అర్థం ఏమిటి? బాడీ సపోర్ట్ చేయడం లేదు. సపోర్ట్ చేయడం ఏమిటి? సపోర్ట్ చేసేటట్టు డాక్టర్లు ఎందుకు చేయడం లేదు? దీన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. అంటే బాడీ సపోర్ట్ చేస్తేనే ఏ మెడికల్ సైన్స్ అయినా పని చేస్తుంది. బాడీ సపోర్ట్ చేయలేదు అని అంటే ఏ మెడికల్ సైన్స్ పని చేయదు. ఈ సపోర్ట్ చేయడానికి చేయకపోవడానికి ఏమిటి కారణం అంటే వాడికి ఇంకా భూమి మీద నూకలు ఉన్నాయి, వాడి ప్రారంధం ఉంది, వాడు అనుభవించాల్సింది ఉంది అని అంటే శరీరం సపోర్ట్ చేస్తుంది. అద్భుతమైనటువంటి స్పెషలిస్ట్ దగ్గరికి పోవాల్సిన పోయినా సపోర్ట్ చేస్తుంది, సాధారణ వైద్యం దగ్గరికి పోయినా సపోర్ట్ చేస్తుంది. అది లేదనుకోండి, మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్లో చనిపోరా, ఫలానా హాస్పిటల్లోకి వెళ్తే అక్కడ చావరు అనేసి ఏమైనా నియమం ఉందా అంటే అక్కడ హై ఎండ్ టెక్నాలజీస్ అంతా ఉంటాయి. గొప్ప అద్భుతమైనటువంటి ప్రసిద్ధిగాంచినటువంటి డాక్టర్లు అందరూ ఉంటారు. మరి ఎందుకు చనిపోయాడు మనిషి అని అంటే ఎవరైనా సరే శరీరం సపోర్ట్ చేస్తేనే వైద్యం ఫలిస్తుంది. ఈ సపోర్ట్ చేయడం చేయకపోవడం అనేది దేన్ని ఆధారంగా చేసుకొని ఉంటుందంటే దీనికి మూల కారణమైనటువంటిది ప్రకృతి, ఆ శరీర ప్రకృతి. ఆ శరీరానికి ఇంకా ఉంది ప్రారంధం అని అంటే సపోర్ట్ చేస్తుంది. లేదు అని అంటే మన ఆశ, మన ఆకాంక్ష, మన కోరిక, మన సెంటిమెంట్, ఏమో పెద్ద హాస్పిటల్కి తీసుకుపోతే బ్రతుకుతాడేమో అని అంట. డబ్బులు ఉన్నాయి కదా ఖర్చు పెడదాం, లేదా ఇంత సంపాదించింది ఎందుకు, మనం బ్రతకడం కోసమే కదా, బ్రతుకు ప్రాణానికి మించింది ఏముంది, ఎంతైనా ఖర్చు పెడతాం. ఇది మన ఆలోచన. వాళ్ళేముంటది, సరే ప్రాణం పోతుంది అంటే వాళ్ళు ఎంతైనా ఖర్చు పెడతారు కదా అని వాళ్ళు ఆలోచన. మధ్యలో ఇద్దరు గుర్తుపెట్టుకోవాల్సినటువంటి రహస్యం ఏంటంటే ఆ శరీరం ఈ మెడిసిన్ కి సపోర్ట్ చేస్తుందా లేదా, ఇది గుర్తుపెట్టుకోవాలి. సరే, ఇది ఎట్ట తెలుస్తుంది అని అంటే సాంఖ్యశాస్త్రం. సాంఖ్యశాస్త్రం ఏం చెప్తుంది? ప్రకృతి పురుష వివేకము అని చెప్పేది సాంఖ్యశాస్త్రం. ఏమి ప్రకృతి పురుష వివేకము అంటే ప్రకృతి అంతా కూడా పంచభూతాలతో తయారై, భూమి, వాయువు, ఆకాశం, అగ్ని, జలం, ఈ 5 పంచభూతాలు వీటితో తయారైంది. మానవుడు కూడా ప్రకృతిలో అంతర్భాగమే కాబట్టి మానవుడు కూడా వీటితోనే తయారై, వీటితోనే వృద్ధి పొంది, వీటిలోనే కలిసిపోతాడు. కాబట్టి మనకు కనిపించేది ప్రకృతిలో 2 విభాగాలుగా కనిపిస్తూ ఉంటుంది. ఒకటి నేను, తర్వాత నాకు భిన్నమైనటువంటి ప్రకృతి, మీరు మీకు భిన్నమైనటువంటి ప్రకృతి, వారు వారికి భిన్నమైనటువంటి ప్రకృతి, ఇట్లా 2గా కనిపిస్తూ ఉంటుంది. కానీ దీంట్లో ఉన్నటువంటి రెండిట్లో ఉన్నటువంటి బేసిక్ ఎలిమెంట్స్ ఆర్ సేమ్. వాటి
కాంబినేషన్ అనుసరించి, కాంబినేషన్ పర్సంటేజ్ అనుసరించి రూపాలు, లక్షణాలు మారుతూ ఉంటాయి అంతే తప్ప దాంట్లో ఉన్నటువంటి బేసిక్ ఎలిమెంట్స్ సేమ్. ఇది గుర్తుపెట్టుకోవాలి. ఇది ఎందుకు గుర్తుపెట్టుకోవాలి, ఎందుకు సాంఖ్యం అవసరం అని అంటే, సాంఖ్యం శరీరం యొక్క అస్థిరత్వాన్ని తెలియజేస్తుంది. శరీరం యొక్క అస్థిరత్వాన్ని తెలియజేస్తుంది. శరీరం ఎలా ఏర్పడిందో తెలుస్తుంది. అప్పుడు శరీరం నాది కాదు, ఇది పంచభూతాత్మకమైనటువంటిది అనేటువంటి తెలుస్తుంది. ఒక వస్తువు నాది అని అనుకున్నప్పుడు దాన్ని మనం అనుభవించే విధానం వేరుగా ఉంటుంది. ఇది పరాయి వాళ్ళది అనుకున్నప్పుడు అనుభవించేటువంటి విధానం వేరుగా ఉంటుంది. మనకు కారు లేదు, పక్కింటి ఆయన మనకు కారు ఇచ్చాడు. మేము బయట వెళ్తున్నామండి, మేము ఫ్లైట్లో వెళ్తున్నాం, ఈ కారు ఇక్కడే ఉంటుంది, మీకేమైనా అవసరమైతే పెట్రోల్ కొట్టించుకొని వాడుకోండి అని చెప్పి అనేసి మనకు కారు ఇచ్చేసి వెళ్ళిపోయారు. ఆయన 2 రోజులు రాడు. ఇప్పుడు మనం ఏం చేస్తాం, ఈ 2 రోజులు మన ఆలోచన విధానం ఎట్లా ఉంటుందంటే, ఈ 2 రోజుల్లో ఎక్కడ ట్రిప్ వెళ్దాం అని ప్లాన్ చేస్తాం, అంతటితో ఆగం. కారు ద్వారా, కారు ఉంటే ఏ ఏ పనులు పూర్తవుతాయో వాటన్నింటినీ మనం వెంటనే పూర్తి చేసుకునేటువంటి ప్రయత్నం చేస్తాం. ఇది సహజంగా మనలో ఉండేటువంటి లక్షణం. మనం పూర్తి చేసుకోవాలి అని ప్రయత్నం చేస్తాం. ఇదే ఫార్ములాని శరీరానికి కూడా అప్లై చేయమని చెప్తున్నారు. ఇచ్చారు, వెళ్ళిపోయారు, దాన్ని తీసుకునేస్తారు. పంచభూతాలు నీకు శరీరాన్ని ఇచ్చాయి, అవి తీసేసుకుంటాయి. తీసుకునే లోపు నువ్వు చేయాల్సిన పనులు ఏమేమి ఉన్నాయో అవన్నీ లిస్ట్ అవుట్ చేసుకొని త్వరగా, అంటే వాళ్ళు వచ్చేలోపు అక్కడ రెండు గుర్తుపెట్టుకుంటాం. మనం పనులన్నీ పూర్తి చేసుకోవాలి. ఒకటి, దాన్ని జాగ్రత్తగా కూడా వాడతాం. పరాయి వాళ్ళ వాహనం కాబట్టి జాగ్రత్తగా కూడా వాడతాం. దానికి ఏదైనా గీతలు పడ్డాయంటే దానికి మనం పే చేయాల్సి ఉంటుంది. అంతేకాకుండా ఒకసారి ఎట్లా అంటే అట్లా వాడాము అని అంటే రెండోసారి మళ్ళీ మనకు అవసరమైనప్పుడు ఇవ్వరు. ఈ కారణం చేత మనం చాలా జాగ్రత్తగా వాడతాం. అట్లాంటిదే ఈ వెహికల్ కూడా. శరీరం కూడా ఒక వెహికల్ లాంటిది. దేనికి? కర్మను అనుభవించడానికి. మన ఆత్మకు, ఇందులో ఉండేటువంటి జీవాత్మకు శరీరం అనేది ఒక వాహకం, ఒక వెహికల్. దీన్ని కూడా మనం జాగ్రత్తగా వాడుకోవాలి అని చెప్పేటువంటిది సాంఖ్యం. ఆ వాడేటప్పుడు మనకి ఏం ఉండాలి, దీని మీద ఇది పరాయి వాళ్ళది, వాళ్ళకు అప్పజెప్పేయాల్సిందే అనేటువంటి భావన ఉండాలి. ఇది మనం ఇది వరకు కూడా చాలా సార్లు అనుకున్నటువంటి ఎగ్జాంపుల్ ఏమిటంటే, పని మనిషి ఆయా. మన ఇంట్లో చిన్న పిల్లవాడు ఉన్నాడు. ఆ పిల్లవాడిని ఆడించడం కోసం ఒక ఆయమ్మను పెట్టుకున్నాం. ఆమె వస్తుంది, వాడిని ముద్దు చేస్తుంది, వాడికి బో పెడుతుంది, వాడికి పాలు దాపిస్తుంది, వాడిని ఆడుకుంటుంది, జోలబాడుతుంది, నిద్ర పుచ్చుతుంది. నిద్ర లేచిన తర్వాత వాడికి కావాల్సినటువంటి కార్యక్రమాలు చేస్తుంది. ఇన్ని చేస్తుంది. ఇన్ని చేసి సాయంకాలం 5 అయ్యేటప్పటికి ఏం చేస్తుంది, పిల్లవాడిని మన ఒళ్ళో పెట్టేసి ఏమీ పట్టం దానిలాగా వెళ్ళిపోతుంది. ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి, నువ్వు పిల్లవాడితో ఆడుకున్నంతసేపు ఏమని ఆడుకుంటున్నావు, నీ బిడ్డే ఏమో అన్నంత ఆడుకుంటున్నావు. కానీ నీకు స్పష్టంగా తెలుసు 5 అయిన తర్వాత మళ్ళీ వీడు నీ చేతిలో ఉండడు అని. అట్లాగే శరీరం కూడా. ఈ శరీరంతో మనం అనుభవించేటప్పుడు ఈ శరీరాన్ని మనం ఒకనాటికి వదిలిపెట్టేసి వెళ్ళిపోవాలి అనేటువంటి స్పష్టత ఉండాలి. ఆ స్పష్టతనిచ్చేటువంటిది సాంఖ్యం. కాబట్టి శరీరం యొక్క అస్థిరత్వాన్ని సాంఖ్యం తెలియజేస్తుంది. ప్రకృతి యొక్క పరిణామాన్ని సాంఖ్యం తెలియజేస్తుంది. అంతేగాని ఆ సాంఖ్యం వల్ల మోక్షము సిద్ధించదు. తర్వాత కర్మణ, కర్మలు 3 రకాలుగా ఉంటాయి.
విహిత కర్మలు, నిషిద్ధ కర్మలు, ప్రాయశ్చిత్త కర్మలు అని. విహిత కర్మలు అంటే వేద విహిత కర్మలు, వేదం చెప్పినటువంటి పనులు ఏమేమి ఉన్నాయి. మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ, అతిథి దేవో భవ, తాని అనవద్యాని కర్మాని తాని సేవితవ్యాని, ఇట్లా చెప్తుంది. స్వాధ్యాయాత్మా ప్రమద, సత్యం వద, ధర్మంచర, ఇవన్నీ వేదం చెప్పేటువంటి విహిత కర్మలు. సత్యాన్ని పలకవలెను, ధర్మాన్ని ఆచరించాలి అని ఇవన్నీ చెప్తూ ఉంటుంది వేదం. ఇవన్నీ పాటించాలి, ఇవన్నీ పాటించాలి అంటే విహిత కర్మలను పాటించాలి. తర్వాత నిషేధ కర్మలు కూడా ఉంటాయి, ఇవి చేయకూడదు అనేటువంటి. ఆ నిషేధ కర్మల్ని, నిషిద్ధ కర్మల్ని పాటించరాదు. ఒకవేళ విహిత కర్మల్ని పాటించకపోయినా నిషిద్ధ కర్మల్ని పాటించిన ప్రత్యవాయ దోషం కలుగుతుంది. ఆ ప్రత్యవాయ దోషం పోవాలి అని అంటే ప్రాయశ్చిత్తం చేసుకోవాలి. ఇవన్నీ కర్మలు. ఈ కర్మల ద్వారా ఏమవుతుంది అంటే క్రియాసిద్ధి కలుగుతుంది, క్రియాశుద్ధి కలుగుతుంది. అంటే విహిత కర్మలు చేయడం వల్ల ఏమవుతుందంటే మనకు క్రియా శుద్ధి కలుగుతుంది. మనం చేసేటువంటి పనుల్లో శుద్ధి ఏర్పడుతుంది. అదేవిధంగా ఆ పనులను మనం సక్రమంగా చేయగలుగుతాం, క్రియాసిద్ధి కలుగుతుంది. అంతే తప్ప మోక్షం కలగదు. పైగా కర్మ చేసినప్పుడు ఏం కలుగుతుంది అంటే అది విహిత కర్మలు చేసినప్పుడు పుణ్యము, నిషిద్ధ కర్మలు చేసినప్పుడు పాపం కలుగుతాయి. ఈ పాపము పుణ్యము కలిగినప్పుడు ఏమవుతాయంటే ఇవి వాసన రూపంలో సూక్ష్మ శరీరాన్ని అంటుకొని ఉంటాయి. వాటిని అనుభవించాలి. వాటిని అనుభవించాలి అంటే ఈ శరీరం ద్వారా అనుభవించగలిగినటువంటివి ఈ శరీరం ద్వారా అనుభవిస్తాం. ఈ శరీరం ద్వారా అనుభవించడానికి కుదరదు అని అనుకుంటే వేరే శరీరం ద్వారా అనుభవిస్తాం. అప్పుడు ఈ శరీరాన్ని వదిలిపెట్టి ఇంకో శరీరాన్ని తీస్తాం. మన ఇంట్లో ఇద్దరే ఉన్నప్పుడు చిన్న కుక్కర్ పెట్టుకొని వండుకుంటాం. మన ఇంటికి నలుగురు చుట్టాలు వచ్చారు అంటే ఆ పాత్ర పనికిరాదు. పనికిరాదు అంటే అర్థం ఏంటి? అది ఉపయోగపడదని కాదు. అప్పటికి అది ఉపయోగపడదు. అందుకని దానికంటే పెద్దది తీసుకుంటాం. లేదా మన ఇంట్లో పెద్ద పాత్ర ఉంది, ప్రతిరోజు దాన్ని పెట్టి వంట చేయము. అది ఎందుకు అనవసరం కదా, ఇద్దరే ఉండేటప్పుడు ఎందుకు అంత పాత్ర పెట్టి వంట చేయాలని అనుకుంటాం. అంటే మన ఇంట్లో ఎన్ని పాత్రలు ఉన్నా మనం అవసరానికి ఏది సరిపోతుందో దాన్ని వినియోగించుకున్నట్లు మనలో రకరకాలైనటువంటి వాసనలు ఉంటాయి, కర్మలు ఉంటాయి, వాటి ఫలితాలు ఉంటాయి పాపపుణ్యాల రూపంలో. వాటన్నింటినీ ప్రారంధంగా మనం పరిగణిస్తాము. ఆ ప్రారంధంతో జన్మ వస్తుంది, అంటే శరీరం వస్తుంది. ఆ శరీరం ద్వారా అనుభవిస్తాం. ఒకవేళ మానవ శరీరంతో దాన్ని అనుభవించడానికి వీలు కాదు, పశు శరీరం కావాలి, లేదా పక్షి శరీరం కావాలి, లేదా క్రిమికీటకాది శరీరాలు కావాలి అని అనుకుంటే ఈ జీవుడు ఆ వాహనాన్ని తీసుకొని దాన్ని అనుభవిస్తాడు. ఇప్పుడు మనకు పెద్ద కారు ఉంది, ఆ పెద్ద కారు ఉంది, సరే మనం ఎక్కడో దూర ప్రాంతానికి వెళ్ళాలి, హైవేలో వెళ్తాం కాబట్టి ఆ పెద్ద కారు తీసుకొని హాయిగా వెళ్తాం. అదే మన ఇల్లు ఒక ఇరుకు సందులో ఉంది. ఇప్పుడు ఏం చేస్తాం? ఆ కార్ని ఎక్కడో ఒక చోట పార్కింగ్ లో ఆపేసి అక్కడ ఒక మోటార్ బైక్ పెట్టుకొని అక్కడి నుంచి మోటార్ బైక్ లో మన ఇంటికి వస్తాం. ఆ వెహికల్ మీదే కదా, ఎందుకు మీ ఇంటికి తెచ్చుకోలేదు అని అంటే ఇక్కడికి రావడానికి స్థలం లేదు, ఇక్కడ ఆ వెహికల్ తో కుదరదు రావడం. పోనీ మీకు మోటార్ బైక్ ఉంది కదా, మీరు వెళ్ళాలనుకున్నటువంటి ఆ ఊరికి మోటార్ బైక్ లో వెళ్ళొచ్చు కదా అంటే ఈ మోటార్ బైక్ లో అంత దూరం వెళ్ళలేము, ఇబ్బంది అవుతుంది. ఇది మనం గుర్తుపెట్టుకోవాల్సింది. కాబట్టి మనం ఎట్లయితే వాహనాలను మార్చామో అట్లాగే జీవుడు ఏం చేస్తాడు, శరీరాన్ని మారుస్తాడు.
ఆ శరీరాలు మార్చడానికి కారణం ఏమిటంటే కర్మ. ఆ కర్మ ఫలితాలను అనుభవించడానికి. కాబట్టి కర్మల వల్ల మోక్షం సిద్ధిస్తుందా అనంటే కర్మల వల్ల మోక్షం సిద్ధించదు. అది జన్మ పరంపరలకు కారణం అవుతుంది. కాకపోతే ఏమిటంటే మనం సత్కర్మాచరణ చేయడం ద్వారా, మంచి పనులు చేయడం వల్ల ఏమవుతుందంటే మనకు సత్సాంగత్యం కలుగుతుంది. తద్వారా పరంపరా రూపమైనటువంటి మోక్షాన్ని మనం పొందొచ్చు. అంతేగాని సద్యోముక్తి జరగదు. తర్వాత అంటే యోగం ద్వారా కాదు, సాంఖ్యం ద్వారా కాదు, కర్మల ద్వారా కాదు. తర్వాత నా విద్యయ, నేను చదువుకుంటే విషయం తెలుస్తుంది కానీ మోక్షం రాదు. వివేక్ చూడమని చదివానండి నేను, సౌందర్య లహరి చదివాను, శివానంద లహరి చదివాను, నాకు మోక్షం వస్తుంది అంటే రాదు. అట్లని చదవకుండా ఉంటావా అంటే చదవద్దని కాదు దాని. ఇవన్నీ చెయ్యొద్దు అని చెప్పడం లేదనేది మనం గుర్తుపెట్టుకోవాలి. నా విద్య వల్ల కాదు. నువ్వు తెలుసుకుంటే ఏమీ లేదు. ఆకలిగా ఉంది, ఆకలి అయితే ఏం చేయాలి అంటే భోజనం చేస్తే ఆకలి తీరిపోతుంది అనేది నువ్వు తెలుసుకున్నావు. ఇప్పుడు వంటల పుస్తకం ముందర పెట్టుకున్నావు, మధ్యాహ్నం 1 గంట అవుతుంది, ఆకలేస్తుంది. ఆకలేసినప్పుడు వంటల పుస్తకం తీసుకున్నావు. నీకు ఇష్టమైనటువంటి వంటల పుస్తకం అంటే వెజిటేరియన్ వంటలు, నాన్ వెజిటేరియన్ వంటలు రెండును తీసి పుస్తకాలు ముందర పెట్టుకున్నావు. దాంట్లో విషయ సూచిక చూసి, కంటెంట్ చూసి, నీకు నచ్చినటువంటి వంట ఏదైతే ఉందో ఆ పేజీ నెంబర్ తీసి దాన్ని పారాయణ చేయడం మొదలు పెట్టావు. నీకు గులాబ్ జామున్ అంటే ఇష్టం, గులాబ్ జామున్ ఎలా తయారు చేయాలి అనేటువంటి పేజీ నెంబర్ తీసినావు. 82వ పేజీ నుంచి 86వ పేజీ వరకు ఉంది. 82వ పేజీ నుంచి 86వ పేజీ వరకు ఉండేటువంటి గులాబ్ జామున్ అధ్యాయాన్ని చదువుతూ ఉన్నావు. 1వసారి చదివావు, 2వసారి చదివావు, 3వసారి చదివావు. నీ నాలుగు తీపెక్కిందా? నీ కోరిక తీరిందా? నైవిద్య అంటే అది అర్థం. మళ్ళీ ఇక్కడ చదవద్దని కాదు, గులాబ్ జామున్ ఎలా తయారు చేయాలని తెలుసుకోవద్దు, నిన్ను ఎవరూ అడ్డు పెట్టలేదు, ఇది గుర్తుపెట్టుకోవాలి. భగవద్గీత మేము పారాయణం చేస్తాం సార్, లక్షణంగా చెయ్యండి. విష్ణు సహస్రనామం పారాయణం చేస్తాం, చెయ్యండి. లలితా సహస్రనామం పారాయణం చేస్తాం, చెయ్యండి. సార్ నేను విష్ణు సహస్రనామం కంఠస్థం చేస్తాను, చెయ్యి. భగవద్గీత కంఠస్థం చేస్తాను, చెయ్యి. ఏమి ఇబ్బంది లేదు. కానీ దానికి దీనికి ముడిపెట్టద్దు. దాని ప్రయోజనం దానికి ఉంటది. కాబట్టి దానివల్ల ఈ ప్రయోజనం రావాలని కోరుకోవద్దు. మీ దగ్గర ఒక చిన్న స్క్రూ డ్రైవర్ ఉంది, నా దగ్గర ఒక పెద్ద బోల్ట్ ఉంది, ఆ బోల్ట్ని విప్పాలి. స్క్రూ డ్రైవర్ బోల్ట్ను తీయడానికి పనికిరాదని నేను చెప్పినాను అనుకోండి, దాని అర్థం ఏంటంటే స్క్రూ డ్రైవర్ పనికిరాదని కాదు. ఎప్పటికీ స్క్రూని తీసేటప్పుడు స్క్రూ డ్రైవర్ అవసరం. నా దగ్గర బోల్ట్ ఉందయా, దాన్ని విప్పాలని అనుకుంటున్నాను, బోల్ట్ ఇప్పడానికి స్క్రూ డ్రైవర్ పనికిరాదు అని చెప్తున్నా నేను. అది గుర్తుపెట్టుకోవాలి మీరు. ఈ స్పష్టత లేకపోతే కన్ఫ్యూజన్ అవుతాం. నా విద్య అంటే విద్య వల్ల మోక్షం రాదు అని అంటే ఇంకెందుకు చదివేదని అనుకోకూడదు. ఇంకెందుకు ఈ పుస్తకాలన్నీ చదివేది, ఇంకెందుకు ఇవన్నీ రాశారు శంకరాచార్యులు వారు అని మళ్ళీ వితండవాదం చేయకూడదు. స్క్రూ డ్రైవరు బోల్ట్ ఇప్పడానికి పనికిరాదు అని చెప్తున్నాడు. అంతేగాని స్క్రూ డ్రైవర్ పనికిరాదని కాదు, దీన్ని పాత సామాన్లోకి అమ్మేయమని కాదు దాని అర్థం. గడ్డపార అంటే పలుగు, గడ్డపార షర్ట్ బటన్ కుట్టుకోవడానికి పనికిరాదు అని చెప్తున్నాడు. దాని అర్థం ఆ పలుగుని తీసి బయట పడేయమని కాదు. సూదితో గొయ్యి తవ్వలేము అని చెప్తున్నాడు. దాని అర్థం సూది పనికిరాంది అని కాదు.
దాని పని అది చేస్తుంది. కాబట్టి దేనికి వాడాలనో దానికి వాడాలే తప్ప మంత్రాలకు చింతకాయలు రాలవు అని చెప్పి అన్నారు. అంటే మంత్రం పనికిరాని కాదు దాని అర్థం అక్కడ. చింతకాయలు రాల్చడానికి మంత్రం అక్కర్లేదు అని. ఒక కర్ర తీసుకొని కొడితే చింతకాయలు రాలిపోతాయి. కొమ్మ పట్టుకొని విదిలించినామంటే చింతకాయలు రాలిపోతాయి. ఆ కొమ్మ పట్టుకొని విదిలిస్తే రాలిపోయేటువంటి చింతకాయల కోసం నువ్వు ఒక మంత్రాన్ని తీసుకొని దాన్ని 10 లక్షల సార్లు 12 లక్షల సార్లు జపం చేసి ఇంత చేయాల్సిన అవసరం లేదు. అది దాని అర్థం. మంత్రాలకు చింతకాయలు రాలవు అంటే. మంత్రాలకు చింతకాయలు రాలవు అని అన్నారనేసి ఇంక మంత్రాలన్నీ పనికిరావని కాదు దాని అర్థం. అట్లా గుర్తుపెట్టుకోవాలి మనం, అట్లా అర్థం చేసుకోవాలి. కాబట్టి నయోగేన నసాంఖ్యేన నకర్మణ నవిద్య అన్నాడంటే యోగము సాంఖ్యము కర్మ విద్య ఇవేవి పనికిరానివి అని కాదు, అక్కడికి ఉపయోగపడవు అని. నువ్వు చేస్తున్న పనికి అవి ఉపయోగపడవు. నువ్వు మోక్షం కోసం ప్రయత్నం చేస్తున్నావు, దానికి అవి ఉపయోగపడవు. ఉపయోగపడవు అని అంటే దాని పరంపరా సాధనలని మళ్ళీ దాని అర్థం. పూర్తిగా ఉపయోగపడవు అని కూడా కాదు. అవి పరంపరా సాధనలు, సాక్షాత్ సాధనం కాదు. పరంపర సాధనలే కానీ సాక్షాత్ సాధనం కాదు. నీకు ఆకలి తీరడానికి స్పూన్ ఉపయోగపడుతుందా? గులాబ్ జామున్ గులాబ్ జామున్ తినడానికి స్పూన్ ఉపయోగపడుతుందా? ఉపయోగపడుతుంది. దాని అర్థం ఏంటంటే స్పూన్ ఈజ్ నాట్ ఈక్వల్ టు గులాబ్ జామున్. గులాబ్ జామున్ తినడానికి అది ఉపయోగపడుతుంది, అంత మాత్రానికి అది గులాబ్ జామున్ అని అనలేం మనం. ఐస్ క్రీమ్ తిన్న తర్వాత ఆ ఐస్ క్రీమ్కి ఇచ్చేటువంటి పొల్లని పడేస్తాం మనం. అది తినడానికి వాడేటువంటి ఒక సాధనమే తప్ప అది ఐస్ క్రీమ్ కాదు. ఇది మనం గుర్తుపెట్టుకోవాల్సింది. కాబట్టి నవిద్యయ అంటే అర్థం ఏమిటి అంటే నువ్వు వేదాన్ని అధ్యయనం చేసినావు, వేదాలు చదువుకున్నావు, వేదాలన్నీ నీకు నాలుక మీద ఉన్నాయి, ఉపనిషత్తులు తెలుసు, ప్రస్థానత్రయ భాష్యం చదివావు, వ్యాకరణం తెలుసు, ఛందస్సు తెలుసు, ఇవన్నీ తెలుసు నీకు, కాదని చెప్పలేదు. కానీ అవన్నీ మోక్షహేతువులు కాదు. దీని అర్థం ఏంటి? నువ్వు గులాబ్ జామున్ను తినాలి అని అనుకున్నప్పుడు గులాబ్ జామున్ తినాలి, కానీ గులాబ్ జామున్ ఎలా తయారు చేస్తారు అనేటువంటి అధ్యాయాన్ని పారాయణ చేయకూడదు. అధ్యాయాన్ని పారాయణ చేసిన తర్వాత ఏం చేయాలా? గులాబ్ జామున్ అనేటువంటి అధ్యాయాన్ని పారాయణ చేసిన తర్వాత నువ్వు చేయాల్సింది ఏంటి అంటే గులాబ్ జామున్ తయారు చేసుకొని తినాలి. ఇది అర్థం. కాబట్టి ఈ నవిద్య అంటే అర్థం ఏమిటంటే విద్య అనేది నువ్వు నేర్చుకుంటావు, దాని గురించి కాదు. దాన్ని అప్లికేషన్ లేకపోతే దానివల్ల ప్రయోజనం లేదు. అప్లికేషన్ ఉండాలి అని చెప్తున్నాడు. అందువల్ల ఇంకా మోక్షం ఎలా సిద్ధిస్తుంది అంటే బ్రహ్మ ఆత్మ ఏకత్వ బోధేన. బ్రహ్మ అంటే పరబ్రహ్మము. ఆ పరబ్రహ్మం ఏంది అనేది తర్వాత వస్తుంది మనకు. తత్పదార్థ విచారం చేసినప్పుడు ఆ పరబ్రహ్మం ఏందనేది వస్తుంది. ఆత్మ అంటే జీవుడు, అది త్వంపద విచారం చేసినప్పుడు వస్తుంది. కాబట్టి పరబ్రహ్మ ఆత్మ ఈ రెండిటి యొక్క ఏకత్వ బోధ, అవి రెండు ఒకటే అనేటువంటి బోధ, జ్ఞానం, ఆ రెండు ఒకటే అనేటువంటి జ్ఞానం సిద్ధించినప్పుడు ఆ జ్ఞానానికే మోక్షం అని పేరు. అంతే, ఇంకేం లేదు. ఆ సిద్ధించినటువంటి జ్ఞానమే మోక్షం, అదే మోక్షాన్ని ఇచ్చేటువంటిది. ఆ రెండు అభిన్నమైనటువంటి. ఎట్లా అంటే ఎప్పుడైతే మనం దీపం వెలిగించినామో గదిలో, ఆ వెలుతురు రావడం తోడనే చీకటి వెళ్ళిపోతుంది. వెలుతురు వచ్చిన తర్వాత ఒక పక్క నుంచి చీకటి కొద్ది కొద్దిగా అట్లా వెళ్ళిపోతూ రాదు. కాబట్టి జ్ఞానము అజ్ఞానం ఈ రెండు కూడా
చీకటి వెలుతురు లాంటివి. అజ్ఞానం చీకటి, జ్ఞానం వెలుతురు. దీపం పెట్టిన వెంటనే చీకటి వెళ్ళిపోతుంది, అంటే జ్ఞానం కలిగిన వెంటనే అజ్ఞానం ఉండదు. అందువల్ల బ్రహ్మ ఆత్మ ఏకత్వ బోధేన, జీవుడు పరబ్రహ్మము ఒకటే అనేటువంటి జ్ఞానం ఎప్పుడైతే కలుగుతుందో అప్పుడు మోక్షము సిద్ధిస్తుంది. నా అన్యథా నాణ్య పంథాయనాయ విద్యతే, నా అన్యథా వేరొక మార్గం లేదు, వేరో మార్గం ద్వారా ఇంకొక పద్ధతి ద్వారా నువ్వు మోక్షాన్ని పొందలేవు అని స్పష్టంగా జగద్గురు శంకరాచార్యులు వారు చెప్తూ ఉన్నారు. ఇది చెప్పాడు గురువు శిష్యునికి. ఆ తర్వాత వీణయా రూప సౌందర్యం, వీణయా రూప సౌందర్యం తంత్రీవాదన సౌష్ఠవం, తంత్రీవాదన సౌష్ఠవం ప్రజారంజన మాత్రం, ప్రజారంజనమాత్రం తన్నర సామ్రాజ్యాయ కల్పతే, తన్న సామ్రాజ్యాయ కల్పతే. ఒక వీణ ఉంది, అది చాలా అందంగా ఉంది, చాలా అందంగా ఉంది, రూప సౌందర్యం. తంత్రీ వాదన సౌష్ఠవం, దానికి తంత్రులు ఉన్నాయి, వాటిని మ్రోగించేటువంటి జ్ఞానం కూడా ఉంది. వీణ బాగుంది, దాని తంత్రులు బాగున్నాయి, అద్భుతమైనటువంటి శబ్దం వస్తూ ఉంది, అపస్వరం లేదు, దాన్ని చక్కగా వాయించేటువంటి నేర్పరితనం కలిగినటువంటి వాడు ఉన్నాడు. దీనివల్ల ఏమవుతుంది? ప్రజారంజన మాత్రం, తం తం ప్రజారంజన మాత్రం. అదంతా దేనికోసం? ప్రజారంజన కోసం, జనాల్ని ఆనందింపజేయడం కోసం. నా సామ్రాజ్యాయ కల్పతే, అది సామ్రాజ్యాన్ని ఇచ్చేటువంటిది కాదు. సామ్రాజ్యం అంటే ఇక్కడ మోక్ష సామ్రాజ్యం అని అర్థం, స్వరాజ్యం అని అర్థం. అంటే ఇక్కడ వీణ అనేది ఏమిటి? శరీరం. వీణ శరీరం. మానవుని వెన్నెముకకు వీణా దండం అని పేరు. ఆ వెన్నెముక మీద ఉండేటువంటి తంత్రులే ఇడా పింగళ అనేటువంటి నాడులు. కాబట్టి వీణయ రూప సౌందర్యం అంటే అద్భుతమైనటువంటి శరీరం ఉంది, చక్కని రూప సౌష్ఠవం ఉంది, అందగాడు, ఆకర్షణీయంగా ఉన్నాడు, వెరీ గుడ్, ఆరోగ్యంగా కూడా ఉన్నాడు. సౌష్ఠవం, సౌష్ఠవంతో ఉన్నాడు అంటే బలిష్టంగా ఉన్నాడు, ఆరోగ్యంగా ఉన్నాడు. తంత్రీ వాదన సౌష్ఠవం, ఈ శరీరంలో ఉన్నటువంటి తంత్రుల్ని వాయించగలిగినటువంటి నేర్పరితనం అంటే ఏమర్థం? యోగ శక్తి కూడా ఉంది అని అర్థం. అది కూడా ఉంది. వీటన్నిటి ద్వారా ఏం చేయొచ్చు? ఏదో సిద్ధిని పొందొచ్చు. దాని ద్వారా ఏం చేయొచ్చు? ప్రజారంజన చేయొచ్చు. ఈ సాధన చేస్తే నీకు సిద్ధి కలిగింది. సిద్ధి కలిగితే ఏం చేస్తావు? ఏదో గాలిలో నుంచి విభూతి తీసి అవతల వాడికి ఇస్తావు. వాడేమవుతాడు? ఆనందిస్తాడు, అద్భుతం అనుకుంటాడు, నిన్ను ఆరాధిస్తాడు. దీనివల్ల వాడికి మోక్షం వచ్చిందా? రాదు. నీకు మోక్షం వస్తుందా? రాదు. కాబట్టి వీణ యొక్క రూప సౌందర్యం, అద్భుతమైనటువంటి సౌందర్య రాశి, అమ్మాయి చక్కగా ఉంది అని అనుకున్నావు, సంతోషం. ఆ సౌందర్యం వల్ల ఆమెకు మోక్షం వచ్చిందా? లేదు. కానీ ఆ సౌందర్యాన్ని ఆస్వాదించిన నీకు మోక్షం వస్తుందా? లేదు. తంత్రీవాదన సౌష్ఠవం, నీకు చక్కని రూపం ఉంది, ఆ రూపంతో పాటు అద్భుతమైన విద్య ఉంది, నేర్పరితనం ఉంది, నైపుణ్యం ఉంది.
మోక్షం వస్తుందా? ఇది ఎందుకు? ప్రజారంజన కోసం. ప్రజ అంటే రెండు అర్థాలు. ప్రజ అంటే సంతానం అని ఒక అర్థం, ప్రజ అంటే జనాలు అని ఒక అర్థం. ప్రజారంజన మాత్రం నీ శరీర సౌష్ఠవం, నీ యొక్క విజ్ఞానం, ఇదంతా ఎందుకు? నీ సంతానాన్ని ఆనందింపజేయడం కోసం. మా నాన్న చాలా సంపాదించి పెట్టాడు. మా నాన్న ఒక తెలివైనటువంటి వాడు, మంచి వ్యాపారవేత్త, బాగా సంపాదించి పెట్టాడు. నీ బిడ్డలు సంతోషిస్తారు. నీకు అది లేదు, నీకు అది లేదు, ఆ బిడ్డలు బాధపడతారు. ఏదో ఒక క్రానిక్ డిసీజ్ ఉండేటువంటి వ్యక్తి ఉన్నాడు అని అనుకున్నాం. అతను పెళ్లి చేసుకున్నాడు, సంతానవంతుడైనాడు. ఆ పిల్లవాడికి కొంత విజ్ఞానం వచ్చింది. ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళాడు. అయ్యా, నాకు ఈ జబ్బు ఎందుకు వచ్చింది అన్న. ఆయన, ఇది వంశపారంపర్యంగా వచ్చేటువంటిది, మీ నాన్నకి ఉందా చూడు అని చెప్పంటే, వాళ్ళ నాన్న మెడికల్ హిస్టరీ చూస్తే అందులో ఉంది. అప్పుడు వాడేమనుకుంటాడు, ఈ రోగం ఉండేటువంటి నా తండ్రి పెళ్లి చేసుకోకపోతే ఏమి, నన్ను కనకుండా ఉండుంటే ఏమి అని అనుకుంటాడు. కాబట్టి నీ శరీర సౌష్ఠవం ఇదంతా నీ సంతానాన్ని కూడా ఆనందింపజేస్తుంది. సరే, ప్రజల్ని ఎట్లాగో ఆనందింపజేస్తుంది. ఆయన మంచి తెలివైనటువంటి వాడండి. ఆ తెలివి ఎందుకు ఉపయోగపడుతుంది? జనాలకు ఉపయోగపడుతుంది కాబట్టి తెలివైనటువంటి వాడు. మంచి లాయరు, అలా ఎవరికి ఉపయోగపడుతుంది? ప్రజలకు ఉపయోగపడుతుంది. మంచి అకౌంటెంటు, ఆ తెలివితేటలు ఎవరికి ఉపయోగపడతాయి? జనాలకు ఉపయోగపడతాయి. అది పాజిటివ్ గానా నెగిటివ్ గానే తర్వాత విషయం. ఆయన మంచి అకౌంటెంట్ అండి, ఆయన దగ్గరికి వెళ్ళామంటే మనకు ఎంత లాభాలున్నా మనం ట్యాక్స్ కట్టే పని లేకుండా ఆయన మేనేజ్ చేస్తాడు. మంచి తెలివే కదా. ప్రజారంజన దానికోసం ఉపయోగపడేటువంటి తెలివి. కాబట్టి ప్రజలను రంజించేటప్పుడు మాత్రమే నీకు గౌరవం ఉంటుంది. నీ తెలివితేటలు నీకైనా ఉపయోగపడాలి, జనాలకైనా ఉపయోగపడాలి. నీ సౌందర్యం నీకైనా తృప్తినివ్వాలి, లేదా జనాలకైనా తృప్తినివ్వాలి. ఏదో ఒకటి జరగాలి. కాబట్టి వీణయారూప సౌందర్యం, తంత్రివాదన సౌష్ఠవం, ప్రజారంజన మాత్రం, అంతవరకే దాని పరిమితి. తన్న సామ్రాజ్యాయ కల్పతే. దానివల్ల సామ్రాజ్యం లభించదు. సామ్రాజ్యం అంటే సమ్రాట్. రాట్ అంటే రాజు, పరిపాలన చేసేవాడు. సమ్రాట్ అంటే సంపూర్ణంగా పరిపాలించేటువంటి వాడు. ఆ సమ్రాట్ యొక్క అధీనంలో ఉండేటువంటిది సామ్రాజ్యం. కాబట్టి ఈ సామ్రాజ్యం శరీర సామ్రాజ్యం, రూప సౌందర్యం ఉన్నటువంటి సామ్రాజ్యం. దీన్ని పరిపాలన చేస్తూ ఉన్నటువంటి వాడు జీవుడు. ఆ జీవుని యొక్క స్థితి ఏమిటి అంటే అది పరమాత్మ స్థితి, పరబ్రహ్మ స్థితి, అభేదం, బ్రహ్మాత్మైకత్వ బోధ, అభేదం. ఎప్పుడైతే నీకు ఈ రూప సౌందర్యము, విద్య, మదము ఈ రెండు వచ్చాయో అది ఆత్మ సౌందర్యం వైపుకు వెళ్ళదు, ప్రజల్ని ఇంప్రెస్ చేయడం కోసం వైపు వెళ్ళిపోతుంది. గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, సాధకుడైనటువంటి వాడు మెల్లమెల్లగా ఏమవుతాడంటే వాని సాధన వల్ల జనాల్ని ఇంప్రెస్ చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాడు. ఒకడు వీణ నేర్చుకున్నాడు, చాలా అద్భుతంగా సాధన చేస్తాడు. జనాలు చప్పట్లు కొట్టారు, చాలా బాగుందండి అని అన్నారు. అప్పుడు ఏం చేస్తాడు? ఇంకా ఉత్సాహంతో సాధన చేస్తాడు. ఎందుకంటే మిగతా వాళ్ళను కూడా మెప్పించాలి. కాబట్టి ప్రజారంజన కోసం చేసేటువంటి ఈ ప్రదర్శనలు అన్నీ కూడా నిష్ప్రయోజనమైనటువంటివి. అవి నా సామ్రాజ్యాయ కల్పతే, అవి మోక్షాన్ని ఇచ్చేటువంటివి కాదు. అంతేకాకుండా తర్వాత కూడా వాగ్వైఖరి శబ్దఝరి, వాగ్వైఖరి శబ్దఝరి, శాస్త్ర వ్యాఖ్యాన కౌశలం,
శాస్త్ర శాస్త్ర వ్యాఖ్యాన వ్యాఖ్యాన కౌశలం కౌశలం వైదుష్యం విదుషాం వైదుష్యం విదుషాం తద్వద్భుక్తయే తద్వద్భుక్తయే నతు ముక్తయే. నతు ముక్తయే. తద్వత్ అదే విధంగా, ఏ విధంగా అయితే వీణ యొక్క రూప సౌందర్యము, తంత్రివాదన సౌష్ఠవము ఇవన్నీ ప్రజారంజన కోసం మాత్రమే ఉపయోగపడతాయో తద్వత్ అదే విధంగా వాగ్వైఖరి మాట్లాడటంలో చాతుర్యం, శబ్దఝరి వొకాబులరీ కావాల్సినన్ని పదాలు, అందరూ అనుప్రాసలతో మాట్లాడగలరు, ఆకర్షణీయంగా మాట్లాడగలరు. కొందరు సరైనటువంటి శబ్దాలను ప్రయోగించి మాట్లాడగలరు. అంటే మనం చెప్పాలనుకున్నటువంటి విషయాన్ని అస్పష్టంగా కాకుండా స్పష్టంగా చెప్పాలంటే దానికి కొన్ని టెక్నికల్ టర్మినాలజీ ఉంటుంది. ఆ టెక్నికల్ టర్మినాలజీతో మాట్లాడగలరు, ఇడియమాటిక్ గా మాట్లాడగలరు. అది వాగ్వైఖరి. శబ్దఝరి, ఆ శబ్దం ఎలా ఉంటుంది వాగ్వైఖరిలో? ఆ శబ్దం ఒక ఝరి, ఒక ప్రవాహం లాగా వెళ్ళిపోతూ ఉంటుంది. ప్రారంభం చేశారంటే ఇక ఆపడం. ఇదంతా ఏమిటి? ప్రజారంజనం. తర్వాత శాస్త్ర వ్యాఖ్యాన కౌశలం, శాస్త్రాన్ని చక్కగా వ్యాఖ్యానం చేయగలిగినటువంటి నేర్పరితనం ఉంటుంది. ఈయన మీరు ఏ గ్రంథం అన్నా ఇయ్యండి, అది సౌందర్య లహరినా లేదంటే చాణక్య నీతి శాస్త్రమా, ఏదైనా సరే, లేదా వేదాంత శాస్త్రం ఇస్తావా, యోగ శాస్త్రం ఇస్తావా, ధర్మశాస్త్రమా, న్యాయమే శాస్త్రమా, తర్కశాస్త్రమా, మీమాంసా శాస్త్రమా, ఏదైనా సరే దాన్ని వ్యాఖ్యానం చేసేటువంటి కౌశలం. కౌశలం అంటే నేర్పరితనం, కుశలత్వం. కుశలత్వం అంటే ఈ పదం చాలా జాగ్రత్తగా వినాలి. కుశ అంటే దర్భ అని అర్థం, లా అంటే దర్భను కోయడం అని అర్థం. దర్భలను కోసేటప్పుడు నేర్పరితనంతో కోయాలి. ఎందుకు అంటే ఆ దర్భ షార్ప్గా ఉంటుంది. దాన్ని జాగ్రత్తగా పట్టుకొని కోయకపోతే ఆ చెయ్యి గనక దర్భ మీద కొంచెం జారిందంటే చెయ్యి తెగిపోతుంది. అట్లా చేతులకు దెబ్బ తగలకుండా దర్భలను కోసే విద్యను కుశలత్వము అంటారు. ఆ కుశలత్వం కలిగి ఉండడమే కౌశలం. అంటే అది దర్భలకనే కాదు, ఏ పనిలో అయినా నేర్పరితనంతో చేయడం, వర్క్మెన్షిప్ అని. నేర్పరితనం కనిపించాలి. ఈ పని చేశాము అని అంటే నేర్పరితనం కనిపించాలి. మీరు వంట చేశారు అని అంటే ఇది మా ఆయన చేసిన వంట అని మీ ఆవిడ గుర్తుపట్టగలరు. అట్లా మనం ఒక ఆర్టికల్ రాసామంటే మనం కింద సంతకం పెట్టకపోయినా ఇది ఫలానా వాళ్ళ ఆర్టికల్ అయి ఉంటుంది అనేది తెలియాలి. మనం ఒక పని చేసామంటే ఆఫీసులో ఫలానా వాడు చేస్తే ఇంత పర్ఫెక్షన్ ఉంటుంది. ఈ పని రిజల్ట్ చూస్తూ ఉంటే ఫలానా వాడు చేసినట్టుంది అని అనిపించాలి. దానికి కౌశలం అని పేరు. కాబట్టి శాస్త్ర వ్యాఖ్యాన కౌశలం అంటే శాస్త్రాన్ని వ్యాఖ్యానం చేయడంలో కౌశలం ఉండాలి, నేర్పరితనం ఉండాలి. ఏమిటా నేర్పరితనం అంటే శాస్త్రాన్ని శాస్త్రంగానే చెప్తే అవతల వాడికి అర్థమయ్యేందుకు అవకాశం ఉండదు. అవతల వాడికి అర్థం కావాలి అంటే దానికి అవసరమైనటువంటి కొన్ని జోడింపులు ఉండాలి. ఆ జోడింపులు మిగతా శాస్త్రాల్లో నుంచి తెస్తావా, పురాణాల్లో నుంచి తెస్తావా, లేదా లోకంలో జరుగుతూ ఉన్నటువంటి వ్యవహారంలో నుంచి తీసుకుంటావా అనేది ఆ సందర్భాన్ని బట్టి, అవతల వ్యక్తి మానసిక స్థితిని బట్టి ఉంటది. అవతల వ్యక్తి పౌరాణికమైనటువంటి వ్యక్తి అనుకోండి, అప్పుడు అతనికి చెప్పాలన్నప్పుడు పురాణంలో ఉండేటువంటి ఎగ్జాంపుల్ చెప్పాలి. అవతల వ్యక్తికి పురాణాలతో పరిచయం లేదనుకోండి, అతనికి పురాణంలో ఉండే ఎగ్జాంపుల్ చెప్పడం వల్ల ప్రయోజనం లేదు. అతనికి ఏం చెప్పాలి? లోకంలో ఇంకేదో ఒక వార్తను చెప్పాలి. ఒక అతను బాగా న్యూస్ పేపర్ చదువుతాడు అనుకోండి, అతనికి ఏమైనా చెప్పాలనుకుంటే ఫలానా న్యూస్ చూసినావు కదా,
దానివల్ల ఇట్లా జరిగింది కదా అని చెప్పాలి. కాబట్టి వినేటువంటి వాడు ఎవడు అనే దాన్ని ఆధారంగా చేసుకొని వ్యాఖ్యానం చెప్పేటువంటి వాడు చెప్పాలి. వినేటువంటి వాడికి తెలుగు భాష తెలుసు, వ్యాఖ్యానం చెప్పేటువంటి వాడు సంస్కృతంలో చెప్పినాడంటే ప్రయోజనం ఉండదు. వినేటువంటి వాడికి ఆంగ్లం తప్ప మరే భాష రాదు, వాడికి నేను సంస్కృతంలో చెప్తానంటే కుదరదు, నువ్వు నేర్చుకోవాలి. కాబట్టి శాస్త్ర వ్యాఖ్యాన కౌశలం. తర్వాత విదుషాం వైదుష్యం, పండితుల యొక్క పాండిత్యం. ఇవన్నీ భుక్తయే నతు ముక్తయే. ఇవన్నీ భుక్తి కోసం తప్ప ముక్తి కోసం కాదు. ముక్తి కోసం కాదు. ఆయన అద్భుతంగా చెప్తాడండి అని అంటే ఆయన సంభావన ఇస్తాడు. సంభావన దేనికి? నీకు భుక్తి కోసం. ముక్తి కోసం అయితే సంభావన అవసరం లేదు కదా. ముక్తి కోసం అయితే నువ్వు చెప్పాల్సిన అవసరం కూడా లేదు. కాబట్టి వాగ్వైఖరి, శబ్దజరి, శాస్త్ర వ్యాఖ్యాన కౌశలం, వ్యాకరణ శాస్త్రం, శబ్దశాస్త్రం, మిగిలినటువంటి శాస్త్రాలు. ఎందుకు వాగ్వైఖరి మొదట చెప్పాడు, శబ్దజరి ఎందుకు చెప్పాడంటే ఏ శాస్త్రాన్ని అధ్యయనం చేయాలని, ఏ శాస్త్రానికైనా భాష అవసరం. ఆ తర్వాత ఆ భాషకు కొన్ని ప్రత్యేకతలు ఉంటాయి, కొన్ని ప్రత్యేకమైన ఇడియమ్స్ ఉంటాయి, అది అవసరం. ఆ ఇడియం తెలియకపోతే, ఆ సామెత తెలియకపోతే, దానికి అర్థం తెలియకపోతే వాడు దాన్ని సమగ్రంగా అర్థం చేసుకోలేడు. ఆ కారణం చేత ఓ భాషను నేర్చుకోవాలనుకున్నప్పుడు లేదా ఒక శాస్త్రాన్ని అధ్యయనం చేయాలనుకున్నప్పుడు ముందుగా పద సంపద అవసరం. అందుకని వాగ్వైఖరి, శబ్దజరి అన్నాడు. మాట్లాడేటువంటి నేర్పరితనం, ఆ మాటలకు కావాల్సినటువంటి శబ్దాలు, సరైనటువంటి శబ్దాలు. ఏదంటే అది మాట్లాడితే ఏమవుతుందంటే విపరీతమైనటువంటి అర్థాలు వచ్చే అవకాశం ఉంటుంది. ఉదాహరణకి చంద్రుడు ఉన్నాడు, చంద్రుణ్ణి మనం శశి అంటాం. శశి అంటాం. ఎందుకయ్యా శశి అంటారు చంద్రుణ్ణి అని అంటే, దాంట్లో ఒక మచ్చ ఉంటుంది కదా, మచ్చ కనిపిస్తుంది కదా, అది కుందేలు ఆకృతిలో ఉంది. శశము అంటే కుందేలు, అది కుందేలు ఆకృతిలో ఉంది కాబట్టి, శశము ఉంది కాబట్టి శశి అన్నాం. ఇంకొందరికి అది జింకలాగా కనిపించింది, అందుకే మృగాంకుడు అంటారు. ఏణాంకుడు, మృగాంకుడు ఇవన్నీ కూడా చంద్రునికి పేర్లే. శశాంకుడు, ఇవన్నీ శశాంకుడు, ఏణాంకుడు, మృగాంకుడు. అంకం అంటే గుర్తు అని అర్థం, ఆ ముద్ర ఉండేటువంటి వాడు అని అర్థం. అయితే మృగాంకుడు కాబట్టి మృగి అనొచ్చనా? మృగి అంటే కూడా చంద్రుడు అనే అర్థం చెప్పచ్చు, ఇబ్బంది లేదు. ఎందుకు? మృగాన్ని కలిగిన వాడు. శశి అంటే ఏ విధంగా అర్థం చెప్తామో కుందేలును కలిగిన వాడు అని, మృగి అంటే కూడా జింకను కలిగిన వాడు అని అర్థం చెప్పచ్చు. కానీ దాన్ని వాడొచ్చనా వాడకూడదా అంటే వాడకూడదు. ఎందుకు వాడకూడదు అంటే మృగి అంటే ఆడు జింక అని ఇంకొక అర్థం ఉంది. కాబట్టి జనాలను మృగి అనగానే వెంటనే చంద్రుడు అని అర్థం చేసుకోరు, ఆడు జింక అని అర్థం చేసుకుంటారు. ఆడ జింక అని అర్థం చేసుకుంటారు కాబట్టి నువ్వు మృగి అని వాడకూడదు. ఇంకొక పదం కూడా ఒకటి ఉంది, ఏంటంటే సర్పి అని. సర్పి అంటే నెయ్యి అని అర్థం. కాబట్టి సర్పి అనగానే మనకు నెయ్యి గుర్తొస్తుంది. ఇప్పుడు శబ్దశాస్త్రం, శబ్దాలు నేర్చుకునేటువంటి వాడు ఏం చేస్తాడంటే, స్థూలము కలిగినటువంటి వాడు శూలి. ఎవరు స్థూలము కలిగిన వాడు? శంకరుడు. ఇప్పుడు ఆయన మెడలో సర్పం కూడా ఉంది, సర్పం కలిగిన వాడు కాబట్టి సర్పి అని అందాము అని అనుకున్నాడు. సర్పి అనగానే అవతల వాళ్ళకి నెయ్యి అనే అర్థం స్ఫురిస్తుంది, కానీ శివుడు అనే అర్థం స్ఫురించదు. కాబట్టి శూలి అంటే శివుడు అనే అర్థమే స్ఫురిస్తుంది, వేరే అర్థం స్థూలాన్ని ఎదురు పట్టుకొని ఉన్నా శూలి అనగానే శివుడు అనే అర్థమే మనకు స్ఫురిస్తుంది. అందువల్ల
దీన్ని ఏమంటారంటే రూఢ్యర్థము అంటారు లోకంలో. ఈ రూఢ్యర్థం ఏంటో తెలిసి ఉండాలి, అందుకని సరైనటువంటి పదాన్ని ప్రయోగించాలి. ఇప్పుడు ఆ సర్పికి నమస్కారం అని చెప్పి అన్నాం అనుకో. సర్పికి నమస్కారం అని అంటే నువ్వు శూలికి నమస్కారం అన్నావంటే శివునికి నమస్కారం అనేది అర్థమైపోతుంది. వాడు సర్పికి నమస్కారం అని అంటే ఓహో నీకి నమస్కారం పెడతాడాడేమో అని అనుకున్నాడంటే ఎంత ప్రమాదం. అందువల్ల వాగ్వైఖరి, శబ్దజరి ఇవన్నీ, తర్వాత శాస్త్ర వ్యాఖ్యాన కౌశలం, ఇవన్నీ ఏమిటి? వైదుష్యం, పాండిత్యం. ఇదంతా ఎవరిది? విదుషాం, పండితుల యొక్క పాండిత్యం. విదుషాం పండితులు, విద్వాంసుడు, విద్వత్తు కలిగినటువంటి వాడు. ఇక్కడ మళ్ళీ విద్య అంటే జ్ఞానం అనే అర్థం. జ్ఞానం కలిగినటువంటి వాడు, చదువుకున్నటువంటి వాడు. చదువుకున్నటువంటి వాడి చదువంతా, వాని పాండిత్యం అంతా భుక్తయే నతు ముక్తయే, భుక్తి కోసమే కానీ ముక్తి కోసం కాదు. కాబట్టి నువ్వు ఐఐఎంలో చదివినా, ఐఐటిలో చదివినా, వీధి బడిలో చదివినా, దేంట్లో చదివినా అది భుక్తి కోసమే, ముక్తి కోసం కాదు. మళ్ళీ ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సిన చదువు పనికిరాదని కాదు దాని అర్థం. ఇందాక చెప్పినట్టే మనం గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి ముక్తి కోసం చేయాల్సినటువంటివి వేరే ఉన్నాయి. ఇవన్నీ గురువు గారు శిష్యుని చెప్తూ ఉన్నారు. కాబట్టి నాయన ఈ లౌకికమైనటువంటి విద్యలన్నీ కూడా భుక్తి కోసం చేసేటువంటివే కానీ ముక్తి కోసం చేసేటువంటివి కాదు అని చెప్పారు. ఇక్కడికి ఆపుదాం. ఏమన్నా ప్రశ్నలు ఉన్నాయండి? ఏమన్నా ప్రశ్నలు ఉన్నాయండి? లేవు ముని గారు. మురళి గారు, థ్యాంక్ యూ. కంక్లూడ్ చేద్దామా? తప్పకుండా. ఓం సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్రయంబకే దేవి నారాయణి నమోస్తుతే. ఓం స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయ్యేణ మార్గేణ మహిం మహీషాః. గోబ్రాహ్మణేభ్యः శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. ధన్యవాదాలు. ధన్యవాదాలు. ధన్యవాదాలు మహోదయ.